హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే అరిసెలు చేస్తున్నామండి. అరిసెలకి ఎప్పుడైనా సరే మనం 2 రోజుల ముందు 2 రోజులు కనీసం నానాలండి. మేమైతే ఈసారి 3 రోజుల పాటైతే నానబెట్టాము. ఇలా 3 రోజులు నానబెట్టినప్పుడైనా మనం ఎప్పుడైనా నానబెడితే మాత్రం పొద్దున, సాయంత్రం వాష్ చేసుకోవాలండి. లేతే మనకి నురగొచ్చేస్తది. పులిసిన వాసన కూడా వస్తాయి. బియ్యం అయితే ఇలా 2 సార్లు కడుక్కొని నీట్‌గా పొద్దున, సాయంత్రం వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మనకి ఇలా వడగట్టుకొని ఇలా పిండి మరలో కానీ మరలు కూడా కొట్టించుకోవచ్చు. ఇలా పిండి అయితే కొట్టించుకోవచ్చు. మేమైతే ఇలా కొట్టిస్తున్నామండి. మాకు ఇలా కొట్టిస్తేనే ఇష్టము. ఇలా ఇద్దరు మనుషుల్ని పిలిసాము. వాళ్ళైతే ఇంకా పిండి కొట్టడానికి వస్తారండి మార్నింగ్ టైంలోనే. మాకు మేము అరిసెలు ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు. వీళ్ళైతే 4:30కే వచ్చారు. ఇంకా 4:30కి వచ్చి ఇంక పిండి కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. పిండి కొట్టేటప్పుడే ఒకసారి ఇంక పిండి అనేది మనం జల్లెడ పట్టుకోవాలి. వాళ్ళు కొట్టిస్తుంటే మనం జల్లెడ పట్టుకోవాలి. ఇంకా జల్లెడ పట్టుకుంటున్నాం. ఇలా జల్లెడ పట్టుకుని బాగా ఇంక వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఇది కొట్టాలంటే చాలా కష్టము. పిండి అనేది వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి కొడుతున్నారు. పాపం చాలా హార్డ్ వర్క్ అండి ఇదైతే మాత్రం. మనమైతే అసలు కొట్టలేము. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దీనికి పిండి కొట్టాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు ఇంక పొద్దున్నే ఇంక మామూలుగా ఇంక పనికెళ్తారండి. తొందరగా వచ్చి ఇలా పిండి కొట్టేసి ఇంకా వాళ్ళు పొద్దున్నే పనులుంటాయి కదా, పొలం పనికెళ్ళిపోతారు. ఇలా పిండి అయితే 2 సార్లు 2 సార్లు జల్లెడ పట్టుకోవాలండి. ఒకసారి పట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ పిండిని మళ్ళీ రెండోసారి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. పిండి అనేది చాలా సాఫ్ట్‌గా ఉండాలి అరిసెలకైతే. కొంచెం బరకున్నా కానీ మనకి పిండి అనేది అసలు బాగోదండి. కాబట్టి 2 సార్లు ఇలా పట్టుకొని అరిసెలకి వాడుకోవాలి. ఇలా వాళ్ళైతే ఇంక మొత్తం అయిపోయే వరకు కొట్టారండి. ఇంక మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు కొంచెం జల్లెడ లేట్ అయిపోతుంటే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారండి జల్లెడ పట్టడానికి. ఇంకా దాదాపు 2 అవర్స్ అయితే పట్టిందండి పిండి కొట్టడం. లాస్ట్ వరకు అయిపోయే వరకు కొంచెం మిగిలే వరకు వాళ్ళు కొట్టారు. ఈ లోపల పిండి కొట్టే లోపల బెల్లం అనేది రెడీ చేస్తున్నాడు. పిండి ఆరకముందే మనకు అరిసెలకి పాకం పట్టుకోవాలి. ఈ లోపల మేము పిండి కొట్టేటప్పుడే ఇంకా అలా బెల్లం అయితే కొడుతున్నారండి. ఇప్పుడు మనం ఈ బెల్లం అయితే 6 కేజీల బెల్లం అండి. ఇది మనకి మంచి సంక్రాంతి టైంలో అయితే మంచి బెల్లం దొరుకుతుంది. ఇప్పుడు అంత మంచిది అయితే దొరకలేదు. బట్ బాగానే ఉంది. గట్టి బెల్లం తీసుకోవాలండి అరిసెలకి ఎప్పుడు మెత్తగా ఉండకుండా బాగా గట్టిగా ఉండాలి బెల్లం అయితే. ఉప్పు లేకుండా చూసుకోవాలి అరిసెలకి. ఇంకా అలా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అరిసెలకి. అప్పుడే మనకి అరిసెలు అనేది బాగా కుదురుతాయి. ఇంకా పిండి అంతా అయిపోయిందండి. పిండి అంతా అయిపోయేటప్పటికి ఇంకా పొద్దున దాదాపు ఇంకా పిండి అంతా అయిపోయేటప్పటికి 2 గంటలు అయితే పట్టిందండి. పిండి అంతా అయిపోయింది. దాదాపు ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మేము పిండి అంతా అయ్యేటప్పటికి ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా మనకి అరిసెలు చేసే రోజు టిఫిన్లు ఇవన్నీ కష్టం అని చెప్పి ఇంక బయట నుంచి అయితే తెప్పించాము టిఫిన్. ఇంక టిఫిన్ చేసేసాము అందరం కలిసి. ఇంక టిఫిన్ చేసి ఇంక అరిసెలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బెల్లం కరిగింది కాబట్టి ఒక కేజీకి అయితే కేజీకి మొత్తం 6 కేజీల బియ్యానికి 6 కేజీల బెల్లానికి అయితే 6 గ్లాసులు నీళ్ళు అయితే పోసారండి పాకంకి. ఇంకా పిండి అయితే ఇలా పాకం పట్టే లోపల పిండి ఆరకుండా ఇలా మూత పెట్టుకోవాలి క్లాత్ కప్పేసుకొని. లేకపోతే పిండి ఆరిపోతే మనకి పాకం అనేది మంచిగా బాగుండదని చెప్పి ఇంక పాకం అయితే బాగా మనకి ఆ పావు గంట సేపు అయినా పడుతుందండి. ఈ లోపల మనకి పిండి ఆరకుండా ఇలా క్లాత్ కప్పేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పాకానికి ఫస్ట్ అయితే బెల్లం కరిగించుకోవాలండి. బెల్లంలో మనకి ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి, మట్టి ఇలాంటిది ఉంటుంది కాబట్టి వడగట్టుకోవడానికి ముందర బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాము. ఇది చిన్న గిన్నెలోనే పెట్టుకున్నాము. ఫస్ట్ మళ్ళీ పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాం కరిగించినప్పుడు. ఇవి బాగా కరిగే వరకు మనం తిప్పుకోవాలండి. లేకపోతే అడుగున మనకి ఉండలు అనేది ఉంటాయి కాబట్టి మొత్తం తిప్పుకుంటే అడుగున బెల్లం అనేది బాగా కరుగుతుంది. లేకపోతే పాకం వస్తుంది. మనము బెల్లం కరిగే వరకు బాగా తిప్పుకుంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇంకా గిన్నెలోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చండి వడగట్టుకొని. ఇంకా మనకి ఇలా తిప్పకపోతే మనకి గడ్డలు అనేది అడుగున ఉండిపోతాయి. తొందరగా కరిగిద్దండి తిప్పుతుంటే. ఇలా ఈ విధంగా వడగట్టుకుంటే మనకి అదంతా అయిపోతుంది. ఇంకా దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పాకం బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చాలా టైం పడుతుందండి. ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది మనకి. 15 to 20 మినిట్స్ పడుతుంది పాకం దగ్గరగా ఉడికే వరకు. ఇంకా చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఈ పాకము అంత మనకి కుదరదండి. మనం ఒక్కొక్కసారి పాకం అందరికీ కుదరదు. దాదాపు అంత తెలిసిన వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత పాకం పట్టించుకోవాలి. మీ పాకం ఏమాత్రం చెడిపోయినా అరసలు అనేది కుదరవండి. ఇంకా ఆంటీని అయితే పిలిచాము, పక్కన ఆంటీని. ఆంటీ బాగా చేస్తారు పాకము. ఇంకా ఆంటీ అయితే పిలవడానికి వచ్చింది. ఆంటీ అయితే ఈ లోపల టైం పడుతుంది కాబట్టి ఆంటీ వెయిట్ చేస్తున్నారు పాకం అంతా దగ్గర అయ్యే వరకు. ఇంకా అట్లా పాకం దగ్గరయ్యేటప్పుడే మనం ఒక ప్లేట్ తీసుకొని, తెల్ల ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దగ్గర అయ్యాక దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే మనకి అది పాకం అయిందా లేదా తెలిసిద్దండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోవాలి పాకాన్ని అయితే. ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకునేవాళ్ళం. మేము చిన్నప్పుడైతే ఈ పాకం వేస్తున్నప్పుడు ఎదురు చూసేవాళ్ళం అండి. చాలా బాగుంటుంది. ఇలా జెల్లీగా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అందరం వచ్చి మాకు కావాలి అని అడిగేవాళ్ళము. ఇప్పుడు అంత పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడైతే అందరం మాకు ఇది జెల్లీలాగా ఉంటుంది తినేవాళ్ళం వచ్చి ఇదైతే అడిగి. ఒక్కొక్కరం పోటీ పడి తీసుకునేవాళ్ళము. ఇప్పుడు అంత పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అంతకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంక ఇలా అయితే పాకం దగ్గరికి వచ్చిందండి. ఇంకా ఆంటీ వచ్చి చూస్తున్నారు. ఇంకొంచెం పట్టిద్ది, ఇంకొంచెంసేపు ఉడకాలని చెప్పారు. ఇంక ఈ విధంగా మనకు దగ్గర వరకు ముదురు పాకం పట్టిస్తున్నామండి. మరీ అంత లేత పాకం కాదు, మరీ కొంచెం ముదురు కావాలనుకున్నాము. కొంచెం సాగేటట్టు, కొంచెం క్రిస్పీగా రావాలని అరసలు చెప్పారు. ఇంకా అలా చేస్తున్నారు ఆంటీ. ఇంకొంచెం ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా కొంచెం కావాలి. ఇప్పుడైతే సౌండ్ వస్తుంది. ఇంకా కొంచెం ముదురు పాకం అయితే పట్టమని. ఇది మామూలు పాకం అండి. ఇంకా కొంచెం ఉడికితే కనుక మనకు ముదురుగా అవుతుంది. ఇలా బాగా ముదురు పాకం వచ్చిన తర్వాత అయితే ఇంకా నెయ్యి వేసుకోవాలండి. కొంచెం పిండికి మనకి అంటుకోకుండా, చేతులకు అంటుకోకుండా ఇట్లా పాకంలో నెయ్యి వేసుకుంటే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. పాకం మనకి అరసలు ఉండలు చేసేటప్పుడు కూడా మనకి చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనకు సరిపడంత నెయ్యి వేసుకోవాలి చూసుకొని. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసేయాలి. లేకపోతే పాకం అనేది ముదిరిపోతుందండి. మరీ ఎక్కువ వచ్చినా కానీ మనకి అరిసెలు మరీ గట్టిగా అయిపోతాయి. ఇంకా అప్పుడు వెంటనే ఇంకా కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది తిప్పడం చాలా కష్టం అండి. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే తిప్పగలరు. బాగా తిప్పుతూనే ఉండాలి ఆ పాకం అంతా కలిసే వరకు. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే తిప్పగలరు, లేకపోతే తిప్పలేరు. ఇంకా ఇలా గట్టిగా పట్టుకొని, అబ్బాయికి కూడా ఫస్ట్ టైం ఎక్కువ తిప్పలేదు. నేను చేత కదంటే సర్లే ట్రై చేయంటే బాగానే తిప్పాడండి. కొంచెం వాళ్ళైతే తిప్పగలరు. ఇంక ఇలా మనకి దగ్గర అయ్యే వరకు చూసుకోవాలి పాకం అనేది. మనకి బుండలు చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ సరిపోయే వరకు వేసుకుంటూ కొంచెం పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఉండలు అయితే కట్టకుండా అంతా సమంగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెంగా పిండి చూసుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే పిండి అనేది మనం ఎప్పుడైనా ఎక్కువే ఉంచుకోవాలండి. పిండి అనేది కొంచెం ఎక్కువే చూసుకోవాలి. కొంచెం మనకి ఎప్పుడైనా పాకానికి పిండి అనేది తగ్గకూడదండి. అప్పుడు పిండి తగ్గితే మాత్రం మనకి చాలా కష్టం అవుతుంది. అప్పటికప్పుడు కొంచెం పిండి అయితే మిగిలిందండి. మాకు 1 కేజీ పిండే మిగిలింది. మళ్ళీ మేము ఆ పిండి కూడా ఇంకొక కేజీ బెల్లం వేసి లోపల మళ్ళీ పాకం బట్టి మళ్ళీ చేసామండి. ఆ పాకం అయితే కొంచెం లేత పాకం వచ్చింది. మాకు అంత కుదరలేదు. మాకు తెలియక అది లేత పాకమే అయింది. కొంచెం రాగానే తీసేసాము. పిండి వేసేటప్పటికి అది కొంచెం లేతగా అయినాయి అరిసెలు. కొంచెం మెత్తగా అయిపోయినాయి బాగా అరిసెలు అవి. ఇంకా సరే అవి ఇంట్లో తినచ్చులే అని చెప్పి ఇవి అయితే వాళ్ళకి పంపిస్తున్నాము. ఇది అయితే బాగా కుదిరిందండి పాకం అయితే. ఇంకా ఇది పిండి అయితే ఆరిపోకముందే మనం అరిసెలు స్టార్ట్ చేయాలండి. లేకపోతే ఇది గట్టి పడిపోతుంది. పిండి అయితే మనం గట్టి పడకుండా మూత పెట్టుకొని కొంచెం ప్లేట్లో వేసుకుంటూ చేసుకోవాలి. వేరే అమ్మాయిని పిలిచామండి. ఆ అమ్మాయి అయితే వస్తానని చెప్పింది, రాత్రి వస్తానని చెప్పింది, మార్నింగ్ కూడా వస్తానని చెప్పి ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు పిండి అంతా రెడీ అయిన తర్వాత నేను రావట్లేదని చెప్పింది ఫోన్ చేస్తే. అప్పటికప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా వేరే ఆమెను పిలిపించాము. ఆవిడ వచ్చారు ఇప్పుడు. ఇంకా మా ఆంటీ వచ్చింది, ఒక ఆంటీ. ఆ ఆంటీ వచ్చి ఇప్పుడు మా అమ్మ అయితే ఉండలు చేస్తుంది. ఆంటీ ఏమో ఇట్లా ఆ ఉండల్ని నెయ్యి అద్దుకుంటూ అరిసెల్లాగా ఒత్తి బాండీలో వేస్తుంది. ఆవిడైతే అరిసెలు ఒత్తుతున్నారండి. అరిసెలు ఒత్తడం అనేది మనకి చాలా కష్టము. బాగా అలవాటు ఉన్న వాళ్ళే ఒత్తగలరు. ఇది నెయ్యి అరిసెలు అండి. నెయ్యితోనే చేస్తారు. చాలకపోతే నూనె వేస్తాము లాస్ట్ ఎప్పుడైనా చాలకపోతే. మొత్తం అయితే నెయ్యితోనే సరిపోయినాయి ఆల్మోస్ట్. మీరు ఎలా చేసుకుంటారు మీ విలేజ్లో తప్పకుండా కమెంట్ చేయండి. మా అరిసెల వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి షేర్ చేయండి. మీరే విధంగా చేసుకుంటారు, ఇలానే చేసుకుంటారా? మీ స్టైల్ ఏంటో తప్పకుండా చెప్పండి కమెంట్ రూపంలో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ like and share my video. Thank you for so